ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేరులు. శ్రీమతి చార్లెస్ కౌమాన్ గారి సంకలనం నుండి సెప్టెంబర్ 4వ తారీఖు కొరకైన వాగ్దానం. వారు మానక ఆ కొమ్ములతో ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. ఉగిసలాడుతూ ఉండే విశ్వాసపు మూలుగులకు, చెక్కు చెదరని విశ్వాసపు ఆర్భాటమైన కేకలకి ఎక్కడా పోలికలేదు. ఈ ఆర్భాటమైన విశ్వాసపు కేక అనేది దేవుని రహస్యాలన్నిటిలోనూ అతి ప్రశస్తమైనది. దేవుడు యెహోషువతో అన్నాడు, ఇదిగో ఎరుకోను దాని రాసును నీ చేతికి అప్పగించాను, దాని శూరులందరూ నీకు లొంగిపోతారు. దేవుడు యెహోషువతో నీ చేతికి అప్పగిస్తాను అని అనలేదు, అప్పగించాను అన్నారు. ఎరుకో పట్టణం ఇక యెహోషువదే. వెళ్ళి దాన్ని స్వంతం చేసుకోవడమే మిగిలిన పని. కానీ ఎలా అన్నదే దాని ప్రశ్న. ఈ అసాధ్యమైన పని కోసం దేవుడు ఒక పథకాన్ని సిద్ధం చేశారు. వాళ్ళ అరుపుల వల్ల ఎరుకో గోడలు కూలాయని ఎవ్వరూ అనుకోరు. అయినప్పటికీ వాళ్ళ జయంలోని రహస్యం ఆ కేకల్లోనే ఉంది. ఎందుకంటే అవి సాహసోపేతమైన విశ్వాసపు కేకలు. ఆ కేకలకు అధికారాన్ని ఇచ్చింది దేవుడు. వాగ్దానం ద్వారా లభించిన విజయాన్ని దేవుని మాట మూలంగానే ఆ కేకల ద్వారా వారు పొందారు. అప్పటికింకా విజయ సూచలేమీ కనిపించలేదు. కానీ వాళ్ళ విశ్వాసానుసారంగా దేవుడు వారికి చేశాడు. అందుకనే వాళ్ళు జయ జయ ధ్వనులు చేసినప్పుడు గోడలు కూలాయి. ఆ పట్టణాన్ని వాళ్ళకిచ్చేశానని దేవుడు మాట ఇచ్చేశాడు. విశ్వాస మూలంగా ఇది సత్యమని వాళ్ళు తెలుసుకున్నారు. ఎన్నో శతాబ్దాల తరువాత హెబ్రీలకు రాసిన పత్రికలు ఈ విశ్వాస విజయం గురించి పరిశుద్ధాత్మ వ్రాయించారు. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలిన. విజయ నినాదపు స్తుతి గీతం ధ్వనించేదాకా విశ్వాస ఫలం ప్రత్యక్షంలో కాదు, దివ్య పరమపురిలో ద్వారాలన్నీ స్తుతుల ద్వారానే